యాంటీబయోటిక్ అబ్యూస్ అంటే ఏంటి? యాంటీబయోటిక్ని ఎప్పుడు వాడాలి అండ్ ఎప్పుడు వాడకూడదు? యాంటీబయోటిక్ వాడే కరెక్ట్ పద్ధతి ఏంటి? హాయ్, నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. రీసెంట్గా నా దగ్గరికి ఈవినింగ్ క్లినిక్లో ఒక పేషెంట్ వచ్చారండి. మధ్యాహ్నం నుంచి జలుబు, జ్వరం అండ్ ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పారు. సో జ్వరానికి ఏమైనా టాబ్లెట్ తీసుకున్నారా అని నేను అడిగినప్పుడు, మేడం మోనోసిఫ్ టాబ్లెట్ తీసుకున్నానని చెప్పారండి. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే పారాసెటమాల్, సెట్రిజినో తీసుకున్నానని చెప్తారు అనుకున్నాను, కానీ ఒక హయ్యర్ యాంటీబయోటిక్ పేరు చెప్పేసరికి నాకు కంగారే అయింది. సో ఎవరైనా యాంటీబయోటిక్ ప్రిస్క్రైబ్ చేశారా అని అడిగితే, లేదు మేడం, మా హస్బెండ్ దగ్గర ఆల్రెడీ ఆ టాబ్లెట్స్ ఉన్నాయి, ఆయన ఇచ్చారు, నేను వేసుకున్నాను అని చాలా కామ్గా చెప్పిందండి. చాలా కన్సర్నింగ్గా అనిపించింది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. యాంటీబయాటిక్ అనేది స్ట్రిక్ట్లీ ఒక ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. అంటే మీ డాక్టర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి యాంటీబయాటిక్ అవసరం పడుతుందన్న డిసైడ్ చేసిన తర్వాత మీకు ఒక యాంటీబయాటిక్ కోర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి. అప్పుడు మాత్రమే మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ ఎలానూ పనిచేయవు, అండ్ అన్ని రకాల జ్వరాలకి యాంటీబయాటిక్స్ వెంటనే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 2-3 డేస్ తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గకపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే అని సస్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ కూడా మీరు కంప్లీట్ కోర్స్ ఫినిష్ చేయాలండి. మీ సిమ్టమ్స్ తగ్గిపోయినంత మాత్రాన మధ్యలోనే యాంటీబయాటిక్స్ ఆపకూడదు. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అలా కాకుండా అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్ వాడుతూ లేదా తప్పు పద్ధతిగా యాంటీబయాటిక్ వాడినప్పుడు దీన్ని యాంటీబయాటిక్ అబ్యూస్ అంటారు. యాంటీబయాటిక్ అనేది మీకు బ్యాక్టీరియా మీద ఒక వెపన్ లాంటిది. మీరు కంప్లీట్ కోర్స్ వాడినప్పుడు ఇది బ్యాక్టీరియాని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అదే మల్టిపుల్ యాంటీబయాటిక్స్తో అయితే దీన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం లేదా సూపర్ బగ్ అంటారు. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సివియర్గా ఉంటూ నార్మల్గా వాడే యాంటీబయాటిక్స్ పని చేయకుండా హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తూ హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరము అండ్ ఎక్కువ ఖర్చు అవ్వడము, కాంప్లికేషన్స్ రావడము, కొన్నిసార్లు డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 4 రూల్స్ గుర్తుపెట్టుకోవాలండి. 1, యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి, ఓవర్ ద కౌంటర్ కాదు. అండ్ యాంటీబయాటిక్ అవసరమా లేదా అన్నది మీ డాక్టర్ని డిసైడ్ చేయనివ్వాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్ పని చేయదు. 3, యాంటీబయాటిక్స్ కంప్లీట్ కోర్స్ని మీరు వాడాలి, మీకు సిమ్టమ్స్ తగ్గిపోయినా సరే. 4, మీ యాంటీబయాటిక్స్ని ఎవరితో షేర్ చేయకండి, కానీ ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.